నియోజకవర్గంలో గడప గడపకు జలగమంటూ నియోజకవర్గంలో ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని జలగం వెంకట్రావు తెలిపారు. నియోజకవర్గంలో తనకు పోటీగా ఉన్న ప్రత్యర్థులు ఎలక్షన్ల ముందే ఈ నియోజకవర్గంలో ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ ప్రజలను పట్టించుకోరని ఆరోపించారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. जय बोलो रामचंद्र महाराज की जय बोलो रामचंद्र महाराज की जय बोलो रामचंद्र महाराज की रामचंद्र स्वामदेवताः प्रेतः प्रभोन्नदास्तित्थं सर्वकार्यदाः विक्रियदा परिपूर्णदास्तित्थे नमः अस्याः भगवद्देवताभ्यो नमो नमः कृपाकटाक्षतानुग्रहदाः परिपूर्णदाप्रसादता सिद्धिरस्तु सर्वेषां काले भगवान् नारायणदाः देवताः परिपूर्णदास्तित्थम् अस्मत् रामचन्द्रपरब्रह्मदेवतस्याः शुक्रेदः शुक्रसन्नः वरदा भूत्वानां सर्वकार्येषु दिग्विजयता परिपूर्णदास्तित्थं प्रजायात्र दिग्विजयतानुग्रहदाः आनुकूल्यता व्यवस्थितम् తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ అందరూ వాహనం ముందుకు రావాలి. వాహనం ముందుకు రావాలి. తన గుర్తు ఉన్నటువంటి సింహం గుర్తుపై ప్రియమైన వెనక ఉన్న ముందు రాదమ్మా, ప్లీజ్ అమ్మా, మీకోసం బండి అయింది. వెనక ఉన్న వాళ్ళు ముందు ఉండమ్మా, వెనక ఉన్న వాళ్ళు ముందుకు రండి దయచేసి, వెనక ఉన్న వాళ్ళు ముందుకు రండి దయచేసి. అభివృద్ధి నినాదంతో కేవలం అభివృద్ధి చేస్తాను, ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి వస్తా ఉన్నారు. గతంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కొత్తగూడెంలో సెంటర్ పార్కులు చేయడం జరిగింది, ప్రగతి మైదానం చేయడం జరిగింది. అదేవిధంగా మాతా శిశు ఆసుపత్రిని, నిరుద్యోగ యువకుల కోసం స్కిల్ జలగం వెంకట్రావు గారు సింహం గుర్తుపై 4వ నెంబర్పై పోటీ చేస్తా ఉన్నారు. ఆ చేసే కార్యక్రమం 2018లోనే మొదలైంది.
ఎన్నికల తర్వాత దాదాపు ఒక 4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమ ఇక్కడ రావాల్సింది. కానీ దాని తర్వాత పిమ్మటి జరిగిన కారణాల వల్ల ఆ పెట్టుబడిదారులు అట్లాంటి చందా లేదు దందా లేదు కనుక మిగతా వాళ్ళందరూ చందా దందా ఇవ్వాలంటే మీరు రాము ఆడికి ఎందుకు పెట్టాలి మా డబ్బులు ఆడికి ఇంకో చందా ఎందుకు ఇవ్వాలని మార్గం లక్ష్యం. ఈ ప్రాంతంలో బొగ్గు బావులు పెరగాల. బొగ్గు బావులు లేకుండా ఈ ప్రాంతంలో కలకలలు ఉండవు. ఉన్న బొగ్గు బావులలో క్షీణించిన ఉత్పత్తుల వల్ల చాలామంది ఇక్కడ నుంచి బదిలీ అయ్యి వేరే ప్రాంతాలకు పోయారు. మళ్ళా అట్లాంటి వారు ఇక్కడ అందరు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ వెనకకి రావాలంటే ఈ ప్రాంతంలో మన కొత్తగా ఓసీలు రావాలా. అదేవిధంగా రాంపూర్లో మాట్లాడిన షాఫ్ట్ కూడా రావాలా. ఇవన్నీ రావాలా. దాంతో ఈ ప్రాంతంలో మళ్ళీ వెలుగులు రావాలా. మీ అందరికీ తెలుసు నేషనల్ హైవే వేసే కార్యక్రమంలో పెనగడప నుంచి స్ట్రైట్గా తీసుకెళ్ళి సుజాత్ నగర్ కలపాలని చెప్పి ఆలోచన ఉండింది. అట్లాగా దాన్ని రుద్రంపూర్ ఎలా మినహాయిస్తారని చెప్పి మాట్లాడి మన పైనుంచే నేషనల్ హైవే పోయే కార్యక్రమం పెట్టడం జరిగింది. దాని ద్వారా రుద్రంపూర్కి మళ్ళా జీవితం పోసినంత పని ఈ ప్రాంతంలో అయింది. రుద్రంపూర్ నుంచి మొదలుపెట్టుకొని రామవరం బ్రిడ్జ్ ఎక్కే వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మనం కొనసాగించాం. కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పరిచాం. అదేవిధంగా సిఆర్పిఎఫ్ వారు ఇక్కడ వాళ్ళ బెటాలియన్ పెట్టడానికి దాదాపు 2,500 కుటుంబాలు ఇక్కడ పట్టుకొస్తారంటే అక్కడ 80 ఎకరాలు. దాంతోపాటు మనం ఏకలవ్య స్కూల్ గిరిజన ఆడపిల్లల చదువుల కోసం పెట్టాం. మాతా శిశు హాస్పిటల్ ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకా మనకి నిర్మాణం చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. దాంట్లో భాగంగానే సీతారాం ప్రాజెక్టు హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంది. దాంతోపాటు ఇంకా మనకి సబ్స్టేషన్ నిర్మాణం చేసుకోవాలా. ఈ ప్రాంతంలో సివిల్ సప్లైస్ గోడౌన్ ఒకటి, అదేవిధంగా ఎక్సైజ్ గోడౌన్ ఒకటి, ఆర్టీఓ ఆఫీస్ ఒకటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ నుంచి రామవరం బ్రిడ్జ్ వరకు మనం అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అవన్నీ కార్యక్రమాలు చేపట్టాం కాబట్టి రుద్రంపూర్ నుంచి రామవరం వరకు మళ్ళా జీవం ఆ ప్రాంతంలో రావడం జరిగింది. గతంలో ఎవరు ఇట్లా ఊహించి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచనతో ఎవరు చేయలేదు. రానున్న రోజుల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పట్టుదలతో కృషి చేస్తా. ఈ ప్రాంతంలో ఏదైతే వెలుగులు గతంలో సింగరేణి అంటే రుద్రంపూర్ ముఖ్యంగా కొత్తగూడెం ఏరియా డెవలప్మెంట్ ఇక్కడ చేసిన మన కార్యక్రమాలు ఇవన్నిటి ముందు తీసుకెళ్తూ ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకుందాం. మీరందరూ రానున్న 30 తారీఖు జరిగే ఎన్నికల్లో సింహం గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీ అందరినీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 30 తారీఖు నాడు మన సింహం గుర్తు 4వ స్థానంలో ఉంది. తప్పనిసరిగా ఉదయం 7 గంటలకి ఓటింగ్ మొదలవుతుంది. దయచేసి 12 గంటల లోపు ఓటింగ్ కార్యక్రమం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీరందరూ సహకరించి బూత్ కార్యకర్తలు అందరూ కూడా అందరినీ 7 గంటల నుంచి 12 గంటల లోపు ఆ కార్యక్రమం పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ ఇవన్నీ కార్యక్రమాలు మనం ముందు కొనసాగించుకుందాం. మీ అందరి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తారని చెప్పి సింహం గుర్తుపై ఓటేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అమ్మ ఓటింగ్ మెషిన్లో ఈ ఓటింగ్ మెషిన్లో 4వ స్థానంలో దయచేసి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. నంబర్ 4 అని రాస్తుంటుంది ఒకవైపు. ఇంకోవైపు సింహం గుర్తు తప్పనిసరిగా బటన్ నొక్కి వేస్తారని చెప్పి అందరినీ ఆశిస్తూ మరొకసారి పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినపడలా మన గుర్తు ఏం గుర్తు?